నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారికి 70+ ఏజ్. కానీ ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి ఇంకో 2 ఏళ్లయితే 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ ఈ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు. నా ఈ 48 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు రౌడీలతో, గూండాలతో రాజకీయం చేసే వాళ్ళతో నేను ఇప్పటి వరకు రాజకీయం చేయలేదు అని. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఎందుకు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గోల్డ్ ఏపీ అంటారు. ఎందుకంటే మనకు తెలుసు జొన్నగిరిలో బంగారు గనులు దొరికాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కుప్పంలో కూడా ఉన్నాయి అంటున్నారు. తవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయన ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటి? నిజంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇదొక గూండాలు అలానే రౌడీ షీటర్లు ఉన్న రాజకీయ పార్టీనా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే బాబు గారు ఈ 48 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి రౌడీలతో రాజకీయం చేయలేదు అని చెప్పేసి ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా కల్లో కూడా ఊహించలేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. కానీ వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజల మీదకి ఎందుకు వదిలేరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే అసలు ఆయన ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనే దాని మీదనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్తో కాదు, ఏ రాష్ట్ర భవిష్యత్తు అనేది సరైనటువంటి నాయకుడిని ఎంచుకుంటేనే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఆ రాష్ట్రం యొక్క ప్రగతి అనేది సాధ్యం. అందుకే ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు 2 మార్గాలు ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకటి కన్విన్స్ చేయటం, లేదు కన్ఫ్యూజ్ చేయటం. కన్విన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కన్విన్స్ చేస్తున్నారు, తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆ పని చేస్తున్నారంటే ఆయన సీనియారిటీ, ఆయనకు రాజకీయాలు తప్ప ప్రజాసేవ తప్ప మరొకటి తెలియదు కదా. ఆయనకి మరో 2 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు వస్తాయి. అదే విషయాన్ని కుప్పం వేదిక మీద నుంచి ఆయన చెప్పారు. ఈ 50 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేవు. ఇవి చాలా సంక్లిష్టంగా ఉన్నాయి, డేంజర్గా ఉన్నాయి, ప్రమాదకరంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకొని మీరు రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని మీరు వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ విషయం? ఒక ముఖ్యమంత్రి ఆర్భాటం అంతా ఉంటుంది, అధికార యంత్రాంగం అంతా చేతిలో ఉంటుంది. అయినా కానీ ఆయన ఆ మాట ఎందుకు అన్నారు? ఆయన అనకూడదు కదా. మామూలుగా ముఖ్యమంత్రి హోదాలో ఒకవేళ రౌడీలు ఉంటారు, ఏర్పరేయాలి. లేదు అసాంఘిక శక్తులు ఉన్నారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా. ఇదే అంటారు కదా ఎవరైనా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ మాట అనకూడదు కదా అని అన్నారు. ఎందుకు అన్నారు అని అంటే అసాంఘిక శక్తులు ఆ స్థాయిలో పెట్టరేగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రౌడీలు రెచ్చిపోతూ ఉన్నారు. డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది. అలాగే గంజాయి మాఫియా పాతుకుపోయింది. ఎప్పటి నుంచి 2019 నుంచి 2024 మధ్యలో అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇవాళ కూడా దానికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో వీళ్ళు అదుపు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దాని ఫలితంగానే అక్కడ జరుగుతున్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి. అక్కడ ప్రవీణ్ పాస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఏం చేశారో మనం చూసాం. సాయి కృష్ణ రీసెంట్గా రౌడీ షీటర్ అతను లాకప్ డెత్ అయితే ఏం జరిగిందో మనం చూసాం. అలాగే తెనాల్లో రౌడీ షీటర్స్ని దండించారు రోడ్లో, ఏం జరిగిందో మనం చూసాం. అలాగే నర్సరావుపేటలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన సందర్భంగా ఏం జరిగిందో మనం చూసాం. ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ఏ విధంగా కన్వర్ట్ చేశారు అనేది మనం చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 2 సంవత్సరాల్లో అనేక సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రావణ్, అంతే కదా, తాజాగా రావణు, ఆ రావణ ఇష్యూ రావణ కాష్టం లాగా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక వైపు తెలంగాణ జర్నలిస్ట్ ఒక అతను. ఈ 2 ఇష్యూల్ని రకరకాలుగా మౌల్డ్ చేస్తున్నారు. ఎందుకు మౌల్డ్ చేస్తున్నారు? ఒక అన్రెస్ట్ అనేది తీసుకురావాలి. అక్కడ ఎప్పుడైనా సరే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే ఇండస్ట్రియలిస్టులు వస్తారు, అభివృద్ధి జరుగుతుంది. ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ దేశంలోనైనా సరే శాంతి భద్రతలు సరిగ్గా లేవు అంటే అటువైపు చూడరు ఎవరు. మరి శాంతి భద్రతలు లేవు అని చెప్పి అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 4వ రోజే ఢిల్లీ వెళ్ళి
రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఫస్ట్ నుంచి. దాంట్లో భాగంగానే బహుశా చంద్రబాబు నాయుడు గారు కుప్పం సభలో ఆ మాట అని ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4వ ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు. ఆయన హయాంలో నాకు తెలిసినంత వరకు, నా 30 సంవత్సరాల జర్నలిజంలో, ఆయన రౌడీలని కట్టడి చేయగలిగారు. ఇంతకుముందు వీధికి ఒక రౌడీ ఉండేవాళ్ళు ఎప్పుడు 90sలో. ఆ తర్వాత ఫ్యాక్షనిజం అనేది ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో విపరీతంగా ఉండేది. తర్వాత ఫ్యాక్షనిస్టులందరినీ ఆల్మోస్ట్ మినిమైజ్ చేసేసారు. నక్సలైట్ల మీద 2004 మేనిఫెస్టోలోనే యాంటీ నక్సలైట్లకు సంబంధించినటువంటి అంశాన్ని పెట్టారు. అంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి వీటన్నిటిని చేసుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇక్కడ ఉండేటువంటి అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ ముసుగేసుకొని, రాజకీయ ముసుగేసుకొని అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందులో సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా అరికట్టాలి అనేది అర్థం కావట్లా. అందుకే బహుశా ఆ మాట అని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఏది ఇంకొక 2 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు అవుతుంది తన రాజకీయ జీవితం. ఆ రాజకీయ జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు చూడలేదు అని అన్నారంటే కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే కదా ఆయన చెప్పింది. రాబో రోజులు ఆయన మొత్తం టెన్యూర్లో కఠినమైన పరిస్థితులు ఇవేను సమాజంలో అనేది కదా చెప్పింది. చెప్తే ఆయన ఏమన్నారంటే KGF తీసుకొస్తాను, అంటే కుప్పం గోల్డ్ ఫీల్డ్ తీసుకొస్తాను. ఇక్కడ కుప్పంలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి, జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి. జొన్నగిరిలో ఆల్రెడీ గోల్డ్ తీస్తున్నారు బయటికి, కుప్పంలో కూడా అలాంటి గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఖనిజ సంపద ఉంది, అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి, ఖనిజ సంపద అపారంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో రాయలసీమ రత్నాలసీమగా మారుతుంది. కోస్తా తీరం ఉంది, వనరులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం అభివృద్ధి చెయ్యాలని అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఈ అడ్డుపడినటువంటి వాళ్ళని ఎవరు అడ్డుకోవాలి? ప్రజలే అడ్డుకోవాలి. కాబట్టి మీరు వైకుంఠపాలి గేమ్ ఆడద్దు, మీరు ఆలోచించుకోండి. ఇప్పటి నుంచే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను అని చెప్పారు ఆయన. తన రాజకీయం 50 సంవత్సరాలు, మరో 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోతుందని చెప్పి ఎందుకన్నారు? 50 years జర్నీలో అనేకం చూశాను, బట్ ఇలాంటి దారుణాలు చూడలేదు ఎప్పుడు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి దారుణాలు మీరు మళ్ళీ కావాలనుకుంటున్నారా? అధికారంలో తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, లేదా జగన్మోహన్ రెడ్డి గారిను, లేదా ఈ గోల్డ్ మైన్స్, ఇతర ఖనిజాలు లాంటి, బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ని వాళ్ళకి అప్పచెప్తారా? అది మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి అని చెప్పి ఆయన అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి నుంచే అవగాహన పెంచాలి, ఆలోచింపజేయాలి ప్రజల్ని. అంతే తప్ప భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ఆ భావోద్వేగాల నుంచి ఓట్లు రాబట్టడం అనే పద్ధతి కాకుండా చేస్తున్నటువంటి సేవ, ప్రగతి, అభివృద్ధి పనులు వీటన్నిటిని ప్రజలకు తెలియజేసి ప్రజల్లో చర్చ పెట్టి తద్వారా రాష్ట్రాన్ని కాపాడాలనే ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నమైనటువంటి కోణాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తుంది ఆ పార్టీ పోకడ చూస్తుంటే. సో కాబట్టి అందుకే ప్రజలను అలర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకళ్ళేమో ఓటర్లని కన్ఫ్యూజ్ చేసేసి తద్వారా ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో కన్విన్స్ చేసి ప్రజల్ని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం, మళ్ళీ అధికారంలో రావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఈ 2 ప్రయత్నాల్లో ఏది నెగ్గుతుందనేది ప్రజలే నిర్ణయించాలి. కాకపోతే ఆయన బాధ్యతగా ఒక సీనియర్ పొలిటీషియన్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నటువంటి సారథిగా 2047 విజనరీగా ఆయన చెప్పేది ఆయన చెప్తున్నారు ప్రజలకి. పైగా గోల్డ్ మైన్స్ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, వీటిని కాపాడుకోవాలి మనం, సుసంపన్నమైనటువంటి రాష్ట్రం ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో కుప్పంలో ఆయన చెప్పింది అదే, అందుకే అదంతా చెప్పింది ఆయన. సో బంగారం లాంటి రాష్ట్రం, ఈ బంగారం లాంటి రాష్ట్రాన్ని మీరు దోపిడీదారులకి, దొంగలకి, లేకపోతే కూనీకోర్లకు, ఆర్థిక నేరస్తులకి, ఇలాంటి వాళ్ళకి మీరు అప్పచెప్పొద్దు అనేది చంద్రబాబు నాయుడు గారు కుప్పం వేదికగా ఇచ్చినటువంటిది సందేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.